అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'నిన్ను కోరి' పార్ట్ 10. రచించిన వారు నళిని గారు. ఇక కథలోకి వెళ్తే, నెక్స్ట్ వీక్ సెమ్ ఉంది కదా, దానికి ప్రిపేర్ అవుతున్నావా అని మాట మార్చాడు వంశీ. ఆ టాపిక్ వదిలేయడంతో ఊపిరి పీల్చుకొని ప్రిపేర్ అవుతున్నాను అని సమాధానం చెప్పింది సిరి. సరే అని వెళ్ళిపోయాడు వంశీ. అలా ధైర్యంగా మాట్లాడిందే కానీ సిరి గుండె ఇంకా వేగంగా కొట్టుకుంటూనే ఉంది. సిరికి తన పరిస్థితి తనకే విచిత్రంగా ఉంది. బావ దగ్గరగా వచ్చినప్పుడు అసలు నాకేమైంది అని నెమ్మదిగా తన బెడ్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని గడగడ నీళ్లు తాగేసి తన నుదుటికి పట్టిన చెమటను తుడుచుకుంటూ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకొని, అమ్మో వీడు మామూలోడు కాదు, అసలు వీడికి కోపం వచ్చిందా లేకపోతే నా మీద అనుమానం వచ్చిందా అనుకుంటూ వంశీ చూపుని మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉండగా టెన్షన్ పెరిగిపోవడంతో తన ఒంటి నుండి ఆవిర్లు వస్తున్నట్టుగా గమనించి, ఏంటి డిసెంబర్ నెలలో, అది ఇంత చలికాలం, ఏంటి నా ఒంట్లో నుండి ఇంత వేడిగా ఆవిర్లు, దేవుడా నాకేదో అయ్యింది అనుకుంటూ వెళ్ళి ఏసీ ఆన్ చేసింది. ఎంతసేపటికి కూల్గా అనిపించకపోవడంతో ఇదంతా వాడి పనే. ఆ ఏం మాయ చేశావురా, నా పరిస్థితి నాకే అర్థం కాకుండా తయారయ్యాను అని తిట్టుకుంటూ సిగ్గుపడుతూ నవ్వి, కూల్ సిరి కూల్ అంటూ తనను తాను కంట్రోల్ చేసుకుంటూ బెడ్పై పడుకొని నిద్రపోవడానికి ప్రయత్నించింది. కానీ కళ్ళు మూసుకుంటే నవ్వుతూ ఉన్న వంశీ రూపమే కనబడుతుంది. దాంతో లేచి కూర్చొని, ఏమైందే నీకు, చూడు సిరి, నువ్వు అనుకున్నట్లేం కాదు, నేను అన్నిసార్లు వాడివైపే చూస్తున్నానని ఇరిటేట్ అయ్యి కోపంగా అలా చేశాడు. అంతేకాని నువ్వు అనుకున్నట్లు బావకి రొమాంటిక్గా ఉండడం రాదు. సో నువ్వు దాన్ని అంతటితో వదిలేసి హ్యాపీగా పడుకో అని తనకు తానే సర్దుకొని గట్టిగా కళ్ళు మూసుకొని పడుకుంది. అక్కడ వంశీ పరిస్థితి కూడా అలానే ఉంది. ఎంతగా మర్చిపోయి పడుకుందామని ట్రై చేసినా సిగ్గుతో ఎర్రబడ్డ బుగ్గలతో ఉన్న సిరి ముఖమే గుర్తుకొస్తుంది. దాంతో లేచి బయట బాల్కనీలోకి వెళ్ళి సిరి గురించి ఆలోచిస్తూ అర్ధరాత్రి వరకు గడిపేశాడు. ఆ తర్వాత లోపలికి వచ్చి టేబుల్ దగ్గర కూర్చొని తల వెనక చైర్కి ఆనిచ్చి 1 నిమిషం కళ్ళు మూసుకొని తర్వాత లెటర్ రాయడం మొదలుపెట్టాడు. హాయ్ సిరి, థ్యాంక్స్, కనీసం నన్ను ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేసినందుకు. నీ మాటల్లోనే అర్థమవుతుంది నువ్వు మీ బావని ఎంతగా ప్రేమించావని. కానీ మీ బావ ఏమంటాడోనన్న నీలో ఉన్న భయం నీ ప్రేమను బయటపడనివ్వడం లేదు. ముందు ఆ భయాన్ని వదిలే. ఇకపోతే మీ బావని నీ మనసులో మాట చెప్పడానికి ఎలా ప్రిపేర్ చేయాలి అని అడిగావు కదా, సింపుల్. ఫస్ట్ అతనికి ఇష్టమైనవేంటో తెలుసుకో, దాన్ని బట్టి ఫాలో అవ్వచ్చు. అప్పటిదాకా నేను చెప్పే చిన్న చిన్న వాటిని ఫాలో అవ్వు. మీ బావకి ఇష్టమో కాదో నాకు తెలియదు కానీ ఒక అబ్బాయిగా నేను ఒక సలహా ఇస్తాను. మగవాళ్ళు ఎప్పుడూ ట్రెడిషనల్గా ఉండే అమ్మాయిల్ని ఇష్టపడతారు. అంటే చక్కగా లంగావోణి వేసుకొని లూజ్గా జడ వేసుకొని సన్నని పట్టీలు పాదాలకు పెట్టి చేతులకు గాజులు, మెడలో సింపుల్గా చైన్. ఇది అబ్బాయిల్ని బాగా ఆకర్షిస్తాయి. ఇది నా అభిప్రాయం, మరి మీ బావ సంగతి నాకు తెలియదుగా. అలా అని నిన్ను రోజంతా లంగావోణి వేసుకుని తిరగమని చెప్పడం లేదు. కానీ సాయంత్రం నుండి నువ్వు మీ బావ కళ్ళ ముందే ఉంటావు కాబట్టి ఇది ట్రై చేసి చూడు. వర్కౌట్ అయితే ఓకే. నీకు ఒక సీక్రెట్ చెప్పనా, అసలు ఆడవాళ్ళు ఎప్పుడూ చీరల్లోనో లంగావోణిలోనో అందంగా కనబడతారు. ఎందుకంటే ఈ డ్రెస్సులన్నింటికంటే కూడా వాటికే బాగా తెలుసు వాళ్ళని ఎక్కడ అందంగా చూపించాలో ఎక్కడ దాచిపెట్టాలో అని. కాబట్టి ఇది ట్రై చేస్తూనే ఇంతలో మీ బావ ఇష్టాలు తెలుసుకుంటూ ఉండు. అన్నట్టు నేను నీకు హెల్ప్ చేయాలంటే నువ్వు నాకు లెటర్ రాసి ఒకరోజు తర్వాత నా ఆన్సర్ కోసం ఎదురు చూసి ఇదంతా టైం వేస్ట్ కాబట్టి నేను దీనిలో నా ఫోన్ నెంబర్ రాస్తాను. నీకు నా హెల్ప్ అవసరమైనప్పుడు నువ్వు దానికి మెసేజ్ చేయి. దాన్ని బట్టి నేను నీకు హెల్ప్ చేస్తూ ఉంటాను. ఓకేనా, బాయ్ అని లెటర్ రాయడం పూర్తి చేసి ఒకసారి తను రాసిందంతా చదువుకొని అది చదివిన తర్వాత సిరి ఎలా రియాక్ట్ అవుతుంది అని తలుచుకొని నవ్వుకుంటూ బుక్ మూసేసి వెళ్ళి పడుకున్నాడు. కాలేజ్కి బయలుదేరిన సిరి రాత్రి జరిగిన సంఘటనతో వంశీని ఎలా ఫేస్ చేయాలో తెలియక డైరెక్ట్గా వంశీని చూడలేక ఎటో చూస్తూ ఉన్నట్లుగా కాలేజ్కి వెళ్ళేంత వరకు వంశీ వైపు చూడలేదు. సిరి సిగ్గుతో ఇబ్బంది పడ్డం చూసి
వంశీ తనలో తనే నవ్వుకున్నాడు. కాలేజ్లో బండి ఆపగానే వెంటనే దిగేసి గబగబా నడుచుకుంటూ వెళ్ళిపోయింది సిరి. బండి దిగకుండా వెళుతున్న సిరి వైపు చూస్తూ ఉన్న వంశీ దగ్గరికి తన ఫ్రెండ్ హడావిడిగా వచ్చి, వంశీ, నీతో కొంచెం మాట్లాడాలి అన్నాడు. హా, చెప్పు అన్నాడు వంశీ. ఫెస్ట్కి మన చైర్మన్ గారి కొడుకు సుధీర్ వస్తున్నాడంట. "మ్మ్, అయితే?" అదేంటి వంశీ, వాడికి నువ్వంటే కోపం కదా, ఈ ఫెస్ట్లో ఏదైనా ప్లాన్ చేస్తాడేమోనని. సరే, దాని గురించి నేను చూసుకుంటానులే, నువ్వేం టెన్షన్ పడకు. సరే వంశీ. స్టేజ్ ఇంకా డెకరేషన్ పనుల గురించి మాట్లాడుతూ వాళ్లకు సలహాలు ఇస్తూ తను అనుకున్న విధంగా వచ్చేలా ఉండాలని వార్నింగ్ ఇచ్చి పక్కకు వచ్చి ఫోన్ తీసి ఎవరికో కాల్ చేసి మాట్లాడుతూ అలా వెళుతూ ఉంటాడు వంశీ. ఇంతలో ఒక రూమ్ దగ్గరికి వచ్చేసరికి సిరి కూర్చొని ఉండగా తన ఫ్రెండ్స్ డోలారే డోలారే సాంగ్కి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. కానీ సిరికి ఆ పాటకి వాళ్ళు వేసే స్టెప్పులు నచ్చక, ఎహే ఆపండి, అంత అందమైన పాటకి ఏంటి మీరు వేసిన స్టెప్పులు? దాంతో గీత, ఏమైంది సిరి అని అడిగింది. ఆ పాటకి ఈ స్టెప్పులు బాగోలేవు గీత. ఇంతలో ఇంకో అమ్మాయి వచ్చి, ఆహా అవునా, మరి నువ్వు వేసి చూపించమ్మా అని సిరిని ఛాలెంజ్ చేసింది. దాంతో సిరికి కోపం వచ్చి తన చున్నీని భుజంపై నుండి నడుముకి బిగించి కట్టుకొని మ్యూజిక్ ఆన్ చేయమని చెప్పింది. అలా మ్యూజిక్ స్టార్ట్ అవ్వగానే సిరి అల్లుకుపోయి దానికి తగ్గట్టుగా డాన్స్ చేస్తూ ఉండడం చూసి అందరూ షాక్ అయ్యారు. ఆగకుండా డాన్స్ చేయడం వల్ల సిరికి చెమటలు పట్టేసి అలసటగా ఉంది. అయినా సిరి ఆపలేదు. మ్యూజిక్ ఆఫ్ అవ్వగానే అందరూ చప్పట్లు కొట్టుకుంటూ సిరి దగ్గరికి వచ్చారు. ఏ సిరి, గ్రేట్, చాలా బాగా డాన్స్ చేశావే అంది గీత. దాంతో మిగిలిన వాళ్ళు కూడా వచ్చి, అవును సిరి, చాలా బాగా డాన్స్ చేశావు, నువ్వు అలా డాన్స్ చేస్తూ ఉంటే చూస్తూ ఉండిపోయాం మేము. ఇందాక నువ్వు వేసి చూపించు అన్న అమ్మాయి కూడా వచ్చి, సారీ సిరి, నువ్వు ఇంత బాగా డాన్స్ చేస్తావని తెలియక నీతో ఛాలెంజ్ చేశాను అని అంది. హే, ఇట్స్ ఓకే. దాంతో అందరూ సిరి చుట్టూ చేరి, ఏ సిరి, నువ్వు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు కదా, మా అందరికంటే నువ్వే బాగా చేస్తున్నావు. దానికి సిరి, లేదు, నాకు ఇష్టం లేదు అని ముక్తసరిగా సమాధానం చెప్తుంది. ఇదంతా బయట ఉన్న వంశీ చూస్తూనే ఉన్నాడు. తనకి తెలియదు సిరి ఇంత బాగా డాన్స్ చేస్తుంది అని. దాంతో సిరి డాన్స్ చేస్తూ ఉంటే అలా చూస్తూ ఉండిపోయాడు రెప్పవేయకుండా. కానీ వాళ్ళంతలా తన్ని కూడా వాళ్ళతో పాటు డాన్స్ చేయమంటే సిరి ఎందుకు కాదంటుంది అని వంశీకి అర్థం కాలేదు. వంశీ అలా ఆలోచిస్తూ ఉండిపోగా అవతల ఫోన్లో నుండి హలో హలో అని పిలుపు వినపడ్డంతో ఆలోచన నుండి బయటపడి హా హలో అంటూ ఫోన్లో మాట్లాడుతూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సిరి వాళ్ళు అక్కడే కాసేపు డ్యాన్స్ ప్రాక్టీస్ చేసి క్లాస్ రూమ్కి వచ్చారు. తర్వాత అందరికీ ఆకలిగా ఉండటంతో క్యాంటీన్కి వెళ్దామని బయలుదేరారు. కానీ సిరి మాత్రం నేను రాను అని చెప్పి క్లాస్ రూమ్లోనే ఉండిపోయింది. కొంచెం వాటర్ తాగి వెళ్ళి తన సీట్లో కూర్చొని నిన్న తన రాసిన లెటర్కి అతను ఆన్సర్ ఇచ్చాడా లేదా అని డెస్క్ ఓపెన్ చేసి చూసింది. ఉంటుందో ఉండదో అని అనుమానంగా డెస్క్ ఓపెన్ చేసి చూసిన సిరికి అందులో లెటర్ కనబడగానే హ్యాపీగా ఫీల్ అయ్యి లెటర్ని ఓపెన్ చేసి చదివి, ఈ కాలంలో అదంతా ఎవరు ఇష్టపడుతున్నారు అని నీరసంగా మొహం వేలాడేసుకొని కూర్చుంది. ఇంతలోనే ఏదో గుర్తొచ్చినట్లుగా, బావ అంతా వెరైటీగా ఆలోచిస్తాడు కదా, ఏమో ఇలాంటివి ఇష్టమైనా ఉండొచ్చు, ట్రై చేస్తే తప్పేముంది అని అనుకుంది. సరే, సాయంత్రం ఇంటికి వెళ్ళాక ట్రయల్ వేసి చూద్దాం అని తనలో తాను నవ్వుకుంటూ సిగ్గుపడింది. ఫెస్ట్ ఇంకా 2 రోజులే ఉండడంతో పనులన్నీ బిజీగా జరుగుతున్నాయి. వంశీ ఆ పనుల్లో బిజీగా ఉన్నాడు. సిరి మాత్రం వాళ్ళ ఫ్రెండ్స్ చేస్తున్న డ్యాన్స్ ప్రాక్టీస్ చూస్తూ ఆ రోజంతా గడిపింది. సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా సిరి బండి మీద సైలెంట్గా కూర్చుంది. దాంతో వంశీ, ఏంటే పొద్దునుండి చూస్తున్నాను సైలెంట్గా కూర్చున్నావు, ఏమైంది ఈరోజు నీకు అని ఏమీ తెలియనట్టుగా అడిగాడు. దానికి సిరి, అదేమీ లేదు అని అంది. మరి ఎప్పుడూ ఏదో ఒకటి వాగుతూనే ఉంటావుగా, ఇప్పుడేమైంది నీకు? వంశీ అలా అడిగేసరికి సిరి కవర్ చేస్తూ, మాట్లాడితే మాట్లాడానని అంటావు, మాట్లాడకపోతే మాట్లాడలేదంటావు,
అబ్బా నీతో కష్టం బావా అని తల కొట్టుకుంది. దాంతో వంశీ గట్టిగా నవ్వాడు. వంశీ అలా నవ్వుతూ ఉంటే సిరి ఎప్పుడూ చూడని ఒక అద్భుతాన్ని చూస్తున్నట్లుగా చూస్తూ ఉండిపోయింది. ఇంతలో ఇంటికి రావడంతో వంశీ బండాపగా సిరి అప్పుడు తేరుకొని చుట్టుపక్కల చూసి ఇంటికి వచ్చేశాము అని అర్థమై బండి దిగి లోపలికి వెళ్ళింది. రాగానే పైకి వెళుతున్న కూతుర్ని చూసి సుశీల, ఏంటే ఏం తినకుండా వెళ్ళిపోతున్నావు, ఏమైనా తిని వెళ్ళు అని పిలిచింది. సిరి ఆగకుండానే నాకిప్పుడేమీ వద్దమ్మా, ఆకలిగా లేదు, కొంచెం పనుంది అని తన గదికి వెళ్ళింది. అప్పుడే లోపలికి వచ్చిన వంశీ సిరి ఎందుకంత కంగారు పడుతుందో అర్థమై నవ్వుకుంటూ సుశీల దగ్గరకు వచ్చి, మావయ్య ఎక్కడత్తయ్యా అని అడిగాడు. ఇంకా రాలేదు వంశీ. సరే నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తానని చెప్పి అక్కడ టేబుల్ మీద ఉన్న ఆపిల్ తీసుకొని పైకి వెళ్ళాడు. సరే అంది సుశీల. రాత్రి భోజనం టైం దాకా కూడా సిరి కిందకి రాకపోవడంతో సుశీల తనని పిలవడానికి వెళ్ళింది. సుశీల వెళ్ళేటప్పటికి సిరి ఆన్లైన్లో లంగావోణి సెట్స్ చూస్తూ కూర్చుంది. అదేంటే పని ఉందని చెప్పి సాయంత్రం నుంచి గదిలో నుంచి బయటకు రాకుండా నువ్వు చేస్తున్న పని ఇదా? రా, అందరూ నీకోసం ఎదురు చూస్తున్నారు, భోజనం టైం అయింది అని అంది. హా వస్తున్నానమ్మా, అయిపోవచ్చింది అని అంది. దాంతో సుశీల, అయినా నీకిప్పుడు వాటితో పనేంటే అని అడిగింది. నేనింక రోజు ఇంటి దగ్గర ఇవే వేసుకుంటానమ్మా, అందుకే కొనుక్కుంటున్నా అని చెప్పింది సిరి. ఏంటి, నువ్వు బాగానే ఉన్నావు కదా, అదేంటమ్మా అలా అడుగుతావు? కాకపోతే ఏంటి, ఎప్పుడైనా పండగలకి పెళ్ళిళ్ళకి వేసుకోమంటేనే వద్దని గోల పెడతావు, బలవంతం చేస్తే తప్ప వేసుకోవు. అలాంటి నువ్వు అది కూడా రోజు వేసుకుంటానంటున్నావు, అందుకే నాకు డౌట్ వచ్చింది. నాకు వేసుకోవాలనిపించింది, దానికే అంత ఆశ్చర్యపోవాలా? సర్లే పద అంది ఫోన్ పక్కన పెడుతూ. వీళ్ళు వెళ్ళేసరికి వెంకట్రామయ్య వంశీ వీళ్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా వచ్చి కూర్చోవడంతో అందరికీ వడ్డించడం మొదలుపెట్టిన సుశీల వడ్డిస్తూ, ఏమండోయ్ ఇది విన్నారా అని అనడంతో సిరి తన గురించి చెబుతుందేమో అని భయంతో వద్దు వద్దు అని సైగ చేస్తూ ఉన్నా పట్టించుకోకుండా, మీ అమ్మాయి లంగావోణి వేసుకుంటుందంట అంది వింతగా. దాంతో అయిపోయింది అని తల మీద చేయి వేసుకొని కూర్చుంది సిరి. ఆ మాట విన్న వంశీ సిరి కళ్ళలోకి సూటిగా చూశాడు, మనసులో హ్యాపీగా ఫీల్ అవుతూ. అవునా సిరి అని అడిగారు వెంకటరామయ్య నవ్వుతూ. దాంతో ఇబ్బందిగా నవ్వింది సిరి. అయినా ఇందులో అంతగా ఆశ్చర్యపోవాల్సిందేముంది సుశీల, అది కూడా ఆడపిల్లేగా, దానికి నచ్చింది వేసుకుంటానంటుంది, వేసుకొని అన్నారు. మీరన్నది నిజమే, కానీ అది అందరు ఆడపిల్లలకి, కానీ మీ కూతురు వేసుకుంటానంటుంది అంటే మాత్రం అది వింతే అని అంది నవ్వుతూ. దాంతో వెంకట్రామయ్య గారు కూడా నవ్వారు. మన హీరో గారు కూడా నవ్వుతున్నారు, ఎందుకంటే సిరి తన కోసం వేసుకుంటుందిగా అందుకు. దాంతో సిరి అక్కడ ఎక్కువసేపు ఉండలేక ఏదో కొంచెం గబగబా తినేసి పైకి వెళ్ళిపోయింది. తన గదిలోకి వెళ్ళిన సిరి, ఛ అమ్మ నా పరువు అంతా తీసేసింది, ఇప్పుడు బావ ఏమనుకుంటాడో అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోనే ఏమనుకుంటాడు, తన కోసమే ఇదంతా చేస్తున్నానని తనకు తెలియదుగా. హా అన్నట్టు అతని ఫోన్ నెంబర్ ఇచ్చాడు కదా అని గుర్తు వచ్చి తన ఫోన్ తీసుకొని హాయ్ అని మెసేజ్ అతను ఇచ్చిన నెంబర్కి సెండ్ చేసింది. రిప్లై కోసం ఎదురు చూస్తూ ఉంది. 10 నిమిషాలు చూసినా రిప్లై రాకపోయేసరికి వీడంత బిజీనా, కనీసం ఒక మెసేజ్కి రిప్లై కూడా ఇవ్వలేనంత బిజీనా, అంతేలే నేనంటే ఖాళీగా ఉన్నాను, మా బావని ఎలా పడేయాలని ఆలోచిస్తున్నాను, అందరూ నాలాగే ఉంటారనుకుంటే ఎలా, ఎవరి పనులు వాళ్లకు ఉంటాయి అని ఫోన్ పక్కన పెడుతుండగా మెసేజ్ వచ్చింది. స్టోరీ ఇంకా కొనసాగుతుంది. నెక్స్ట్ పార్ట్ కావాలి అంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.